తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో మున్సిపాలిటీ తరహాల అన్నింటినీ వాటిపైన అవిశ్వాస తీర్మానం కొనసాగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణ అపెక్స్ బ్యాంక్ సంబంధించి కూడా అవిశ్వాస తీర్మానం తెరమీదికి రావడంతో ముందస్తుగానే కుండూరు రవీందర్రావు చైర్మన్గా ఉన్న తను పదవికి రాజీనామా చేయడం జరిగింది. అసలు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, దీని వెనకాల ఎవరు అంటే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడానికి గల కారణం ఏంటో వారిని అడిగి తెలుసుకుంది. అసలు ఎందుకు సార్ మీరు రాజీనామా చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? గత కొద్ది రోజులుగా చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు చాలా జరుగుతున్నాయి. ఈ ఎఫెక్ట్ సహకార బ్యాంకుల పైన కూడా చాలా తీవ్రంగా కనిపించింది. దురదృష్టం, ఈ బ్యాంక్ అనేది ఆర్థిక వ్యవస్థ. ఇది దీంట్లో రాజకీయాలు పొలిమి ఈ వ్యవస్థను మళ్ళా నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉన్నది. కానీ నేను ఒకటే, ఇప్పుడు మేము ఎప్పుడైతే బలం కోల్పోయామో పార్లమెంట్ ఎలక్షన్లో మా దగ్గర నుండి ఒకరిద్దరు అటు పోవడంతో వాళ్ళ నంబర్ పెరిగిపోవడంతో వాళ్ళకన్నా ముందే నేను కన్సర్న్డ్ అథారిటీస్తోని గౌరవ మంత్రిత్వ శాఖలో గౌరవ మంత్రి గారిని కూడా కలిసి ముందే చెప్పడం జరిగింది. మీకు కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువ ఉంది కాబట్టి నేను తప్పుకుంటున్నానని వారికి ముందే చెప్పడం జరిగింది. ఎందుకు సార్ వెనకాల ఏమైనా జరిగిందా, లేకపోతే కావాలని చెప్పేసి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుందా? రైతులకు మీకు మంచి సహకారం ఉంది, సహకారంలో కూడా చాలా అంటే బడ్జెట్ని కూడా పెంచడం జరిగింది, రైతులతో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ ఎఫెక్టు రైతులపైన కానీ వ్యవస్థ పైన కానీ ఉంటుందా? ఈ కారణాలు ఏంటి అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఎవరైతే నన్ను వద్దనుకున్నారో వాళ్ళకే బలంగా తెలియాలి కారణాలు. ఎప్పుడైతే నన్ను వద్దనుకున్నారో నేను పక్కకు జరుగుతాయని ఆలోచన చేసిన, రాజీనామా చేస్తాననుకున్నా. పార్టీ మారాలి అనే ఆలోచన ఉంటే ఒక నిమిషం కాకపోయేది నాకు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో 12 మందిలో 11 మంది నాకు పరిచయస్తులే. నేను వెళ్తే సులువుగా నన్ను తీసుకొని మళ్ళీ ఈ పదవి నాకే కంటిన్యూ అయ్యే విధంగా ఉండేది. కానీ నేను కొన్ని మారల్స్, కొన్ని ఎథిక్స్ కోసం నేను నమ్మేవాడిని కాబట్టి పదవి కోసం పార్టీ మారేంత అవసరం నాకు ఎక్కడ కూడా కనపడలేదు. అందుకే నేను పక్కకు జరిగిపోయినా. బ్యాంకు అంటే ఏ మనిషి కూడా ఎవరు కూడా శాశ్వతం కాదు. కొద్ది కుడి ఎడమ నేను కాకుండా ఇంకోటి వస్తాడు. కానీ మా అపీల్ మీరు అన్నట్టు రైతాంగం మన మీద నమ్మి 9 సంవత్సరాలు ఈ బ్యాంకును బలోపేతం చేయడంలో వాళ్ళ పాత్ర చాలా ఉంది. ఎందుకంటే డబ్బులతో కూడుకున్న వ్యవస్థ కాబట్టి మా మీద విశ్వాసం పెంచుకొని ఇవాళ ఇన్ని వేల కోట్ల డిపాజిట్లు మా దగ్గర ఉంచడం జరిగింది. దాని భద్రత, దాని మళ్ళీ తిరిగి ఇవ్వడం ఇది ప్రభుత్వం పైన బాధ్యత ఉంటుంది కాబట్టి దీని గురించి ఆలోచిస్తారు. కొద్దిగా ఇంత మంచిగా నడిచే పాలకవర్గం ఎప్పుడైతే తప్పుకుంటూ ఉంటుందో కొన్ని రకాల అనుమానాలు కూడా ఈ డిపాజిటర్ల మైండ్లో వాళ్ళ మదిలో చిన్న ఆలోచన కూడా మెదులుతుంది. కాబట్టి అటువంటి ఆలోచన వాళ్ళ కలగకుండా సమర్థవంతమైన ఒక వ్యక్తిని తీసుకొచ్చి కూర్చుండబెట్టినట్టయితే బాగానే ఉంటుందని నా అభిప్రాయం. ఇదే నా అపీల్ గవర్నమెంట్కు. చాలామంది ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు సహకార వ్యవస్థలో, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని అధికారంలో లేనప్పుడు పనిచేసే అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ఈ వ్యవస్థను నడపడానికి. అటువంటి వాడిని గుర్తించి ఇచ్చినట్టయితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మీరు ఈ చైర్మన్ పదవి చేపట్టిన తర్వాత మీకు సంతృప్తినిచ్చిన పని ఏమైనా ఉందా దీంట్లో? నాకు ఇప్పుడు 70 ఏళ్ళు దాటినాయి. ఈ లాస్ట్ 19 ఏళ్ళు నా జీవితంలో బెస్ట్ పీరియడ్. సహకార వ్యవస్థలో నేను పనిచేయడం మొదలుపెట్టినాక ఇంతకన్నా వేరే ఇంత తృప్తి, ఇంత మాధుర్యం, నాకు ఇంతమంది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఈ ఆదరణ, అభిమానము, ప్రేమ ఈ వ్యవస్థలో కలిసి దిస్ విల్ బీ ద బెస్ట్. ఇంకా నా జీవితంలో ఇంతకన్నా మంచి రోజులు ఎప్పుడు కూడా లేవు. నా జీవితకాలం దీన్ని నేను ఈ సహకార వ్యవస్థతోనే ముడిపడి ఉంటుంది, నా పనితీరు ఉంటుంది. ఎప్పటికీ దీని గురించి ఆలోచించుకుంటూ సంతోషంగా నా మిగతా జీవితకాలం గడుపుతా అనేది కూడా నేను అనుకుంటున్నాను. మీరు స్టార్ట్ అయినప్పుడు చైర్మన్గా స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది రైతులు ఉండేది? ఇప్పుడున్న వ్యవస్థ చాలా వరకు పెరిగి ఉంటుంది. చాలా ఎంత పెరిగింది ఏంటి ఎక్కడ మీకు? నేను 2005 నుంచి గణాంకాలు తీసుకోలేదు, కానీ 14లో 8 లక్షలు 9 లక్షలు ఉండే దాన్ని ఇవాళ 30 లక్షలకి తీసుకెళ్ళా. మా దగ్గర కమతాలు కూడా చిన్నవి, అన్నీ బిగడు 2 ఎకరాలు ఇట్లా ఉన్న 5 ఎకరాల లోపలే
వాళ్ళందరూ కూడా తిరిగి కమర్షియల్ బ్యాంక్ నుండి మన దగ్గరికి రావడం జరుగుతూ ఉన్నది. నేను ఇప్పుడే చెప్పాను, కరీంనగర్ బ్యాంక్ ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ కన్నా యూనియన్ బ్యాంక్ కన్నా కూడా ఎక్కువ పంట రుణాలు ఇచ్చిన బ్యాంకు కరీంనగర్ కేంద్ర సహకార బ్యాంక్. మా వాటా కరీంనగర్ జిల్లాలో 28% రైతాంగానికి ఉంది. అంత చిన్నవాళ్ళు, మేము ఇచ్చే డబ్బు చాలా తక్కువ, అంటే నంబర్ దీన్ని బట్టి అర్థమవుతుంది. కమర్షియల్ బ్యాంకులో ఒక్కొక్కడు 3 లక్షలు తీసుకున్నాడు ఉండొచ్చు, ఒకడు 5 లక్షలు 10 లక్షలు కూడా తీసుకున్నాడు ఉంటాడు. మా దగ్గర అంతా 20,000 30,000 50,000 లక్ష, ఎక్కువ మహా ఎక్కువైతే 1,50,000 లోపే వాళ్ళు ఉంటారు. కాబట్టి గణనీయంగా పెరిగింది సంఖ్య, గణనీయంగా వాళ్ళకు సహకారం అందింది ఈ బ్యాంకుల ద్వారా అనేది నేను విశ్వసిస్తాను. మిగతా బ్యాంకుల పైన నమ్మకం లేని రైతులందరూ మీ దగ్గరికి వచ్చి ఉంటారు, మీ దగ్గర లోన్లు తీసుకుంటున్నారు. రికవరీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాంటి వ్యవహారంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు అదే విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టు ఇతర బ్యాంకుల మీద నమ్మకం లేదని కాదు, కానీ మా పనితీరు ఇవాళ సహకార వ్యవస్థలో ఖాతాదారుకు ఈ మేనేజ్మెంట్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది, ఒక ఇంటి మనిషి లెక్క. కమర్షియల్ బ్యాంకులో ప్యూర్లీ కమర్షియల్, ఎందుకంటే ఉద్యోగస్తులు ప్రతి 3 సంవత్సరాలు మారుతూ ఉంటారు. దేశవ్యాప్తంగా ఏ కోణ నుండో వచ్చి ఇక్కడ మేనేజర్గా ఉంటారు, అధికారులు లెక్క ఉంటారు. సో వాళ్లకు కనెక్ట్ ఎక్కువ ఉండదు, బాంధవ్యం ఉండదు మనుషులతోని. మేమేమో జిల్లాల వారిగానే మా లిమిటేషన్స్, మా పరిమితి, ఏ జిల్లా వాడు ఆ జిల్లాలోనే, కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో రకంగా సంబంధం ఉంటుంది. ప్రేమతోని పనిచేస్తారు, వాళ్ళతోని అవసరం అనుకుంటే కొప్పడతారు, దగ్గరికి తీస్తారు, పనిచేస్తారు. కాబట్టి రైతాంగం మా దగ్గరికి పూర్తిగా దగ్గరికి వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది నా భావన. మీరు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకొచ్చిన మార్పులు ఏంటి? మీరు అచీవ్ చేసిన విజయం ఏంటి? అనేక మార్పులు తీసుకొచ్చినాము. పూర్తిగా నిర్వీర్యం అయిపోయి అస్తవ్యస్తంగా ఉండి అసలు ఉద్యోగస్తులు ఉన్నారా లేదా, ఆఫీసులు బ్యాంకులు ఉన్నాయా లేవా అనే విధంగా ఇలా మా నెట్వర్క్, బ్రాంచర్ నెట్వర్క్ ఎంత పెద్దగా పెరిగింది. ఇవాళ ఉద్యోగులు ఇవాళ చూస్తూ ఉన్నారు మీరు, అంత యంగ్ ఎడ్యుకేటెడ్ యూత్ ఆఫ్ తెలంగాణ ఇవాళ దాదాపు 3,500 మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించాం. సో ఈ రకంగా మనం చేసినాం. కాబట్టి దాని ద్వారా చాలా ప్రగతి సాధించడానికి చాలా దోహదపడ్డదని నేను. ఈ రాజీనామా చేసిన తర్వాత మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? జిల్లాకు పరిమితం అవుతారా, లేదంటే స్టేట్ వ్యాప్తంగా చేసే అవకాశం ఉందా? ఇప్పుడైతే నా పోస్ట్ ఇక్కడ వదులుకుంటే నేను జిల్లా బ్యాంక్ అధ్యక్షునిగానే అయితే కొనసాగుతూ ఉన్నాను. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో కూడా కొనసాగుతూ ఉంటాను. కానీ మా నాయకుడు కేసీఆర్ గారు నాకు ఇంకే బాధ్యతలు ఇచ్చినా దాన్ని తీసుకొని దాన్ని స్వీకరించి పార్టీ బలోపేతం కోసం మా నాయకుడిని తిరిగి మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి ఖచ్చితంగా నా వంతు కృషి ఉంటుందని నేను. మీరు రాజీనామా చేస్తున్న విషయాన్ని కేటీఆర్ కానీ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎలా స్పందించారు? కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారికి కొద్దిగా మనసులో అంటే నొచ్చుకున్న తీసుకుంటున్న మన నిర్ణయం కరెక్ట్ అని వారు అన్నారు. వెనుకం చేయకూడదు, ఎక్కడైతే మనకు స్థానం లేదో, మనను వద్దనుకున్నారో అక్కడ మనం ఉండకూడదు అనేదే వారు నాకు చెప్పిన. పార్టీ మార్పు పైన ఏమైనా స్పందించే అవకాశం? పార్టీ మారితే ఆల్రెడీ పోస్టే ఉండకపోయి, ఈ ప్రెస్ మీటే ఉండకపోయేయాలి. నేనే అక్కడ ఉంటుంటే అయిపోయేది, మళ్ళీ ఎప్పటిలెక్క వ్యవహారం నడుచు. నేను నా నాయకుడు కేసీఆర్, మా పార్టీ బీఆర్ఎస్, ఈ గులాబీ కండువ కిందనే మిగతా నా కార్యక్రమం అంతా కూడా కొనసాగుతుంది. చివరిగా మీరు రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు? సూచనలు చేయాలి నేను అనుకుంటా ఉన్నాను. వ్యవసాయం ఏదైతే ఉన్నదో చాలా పెట్టుబడితో కూడిన పని అయిపోయింది. అనేక సమస్యలు ఉన్నాయి. ఈ భూ ప్రపంచంలో సమస్యలు ఎవరికైనా ఉన్నాయంటే రైతుకు ఉన్న సమస్యలు ఎవరికి కూడా ఉండవు. సో దాన్ని అధిగమించడానికి మనము కొత్త మార్గాలు అన్వేషించాలి. అదే పాత పద్ధతిలో ఇదే దీంట్లో పంటలు పెట్టడం కాకుండా అంత యువకులు ఇవాళ వ్యవసాయం చేస్తూ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. కొత్త విధానాలను, కొత్త టెక్నిక్స్ను, ముఖ్యంగా ఇవాళ టెక్నాలజీ పరంగా మనము చాలా చేయాల్సిన అవసరం ఉన్నది. వాస్తవంగా నేను ఇవాళ ఒక పెద్ద పాయింట్ మర్చిపోయినా. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఇవాళ ఈ చిన్న కమతాలు ఉన్న రైతులు కాబట్టి వాళ్లకు ఈ టెక్నాలజీని కొనుక్కునే స్తోమత లేదు. కాబట్టి సహకార సంఘాలకు ఇటువంటి అంటే శక్తి ఉంది. కాబట్టి వాళ్ళకు కావలసిన డ్రోన్ స్ప్రేయింగ్ కానీ,
లేకుంటే ట్రాక్టర్ కానీ, హార్వెస్టర్ కానీ, ట్రాన్స్ప్లాంటర్ కానీ, ఇటువంటి అన్నీ కూడా సొసైటీస్ ద్వారా తీసుకొచ్చి దాని ద్వారా వ్యవసాయం చేసినట్టయితే దిగుబడులు ఎక్కువ వస్తాయి. ఒక సిస్టమేటిక్ వేల వ్యవసాయం చేసినట్టయితే దిగుబడులు ఎక్కువ రావడమే కాకుండా వాళ్ళకు బాగుంటుంది అనేది, ప్రోగ్రెస్ ఎక్కువ అవుతుంది అనేది నా ఆలోచన. ఈ రకమైన ఈ దిశగా రైతాంగం ఆలోచించాలనేదే నా సూచన వారికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద రైతులు సాంకేతిక పరంగా ముందుకెళ్ళాలి, వ్యవసాయం చేయాలి. సాంకేతిక పరంగా ఎప్పుడైతే ముందుకెళ్తారో అప్పుడు దిగుబడి పెరిగేందుకు అవకాశం ఉంటుంది. సహకార బ్యాంకులతోనే వారికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకోవచ్చు, అందిపుచ్చుకోవచ్చు. వ్యవసాయంలో దిగుబడులు సాధించి కుటుంబాలను కూడా నిలబెట్టుకునేందుకు అవకాశం ఉందంటున్నారు. కెమెరామెన్ సురేష్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.